నన్ను కాదు ఈయన కొట్టు. లేదరా టికెట్ సెమీఫైనల్ జరుగుతోంది, ఎలిమినేషన్ ఉంది, వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. వెళ్ళండి. నేను చాలా సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తుంటే ఇగో ఈ దొంగన దొరికాడు నాకు. ఈ పవిత్రమైన డీ స్టేజ్ మీద దొంగన దొరికితే అలా కొడతారేంట్రా కుళ్ళ పడవాలి. కానీ ఇలాంటి దొంగ కొడుకులు వచ్చారని తెలిస్తే మా ఆది ఎంత ఫీల్ అవుతాడు. నేను ఆదిని పిలుస్తా. ఆదిగాడు ఫోన్ తప్పేశాడు రా. ఆదిని అడిగితే ఎలాగో మనకు నెంబర్లు ఇవ్వడు. మనం అయినా సరే ఈ దొంగ నుంచి ఆ ఫోన్ ని దొంగలిద్దాం. కమాన్. జర్రుంటే చచ్చిపోతుంటరా. అన్నా నోటికి గుడ్డ కట్టి పలగొట్టారు కదరా. అలా కొట్టారేంట్రా? అరుస్తున్నాను కదరా. చీకట్లో ఎవడో కనుకున్నా నువ్వు ఆ దొంగ సిగ్నల్స్ కోసం తిరుగుతున్నారా చీకట్లో? ఫస్ట్ టైం రా ఒక్కడికే చెమటలు పట్టడం. నువ్వు ఇంకా లేవి ఇంకా. అరే వీటితో తన్నారంటే ఓకే, ఎవడో షూతో తన్నాడు. ఎవడాడు? అమ్మ తోడు నేనైతే కాదు, నా షూ నీకు తగలలేదు. ఈడై ఉంటాడు. కొడితే కొట్టారు, అందరూ కలిసి డాన్స్ బాగేసి కప్పు కొట్టండి ఎవడో ఒకడు. ఓకేనా భయ్యా? పర్లే కదా, అంతా ఓకే. భయ్యా భయ్యా మూట జాగ్రత్త. ఓకే. I request Raju onto the stage, please. జడ్జెస్, మీరు అక్కడంతా సీరియస్ గా డిస్కషన్ చేస్తున్నారు. ఝాన్సీ ఇక్కడ ఎమోషనల్ అయింది. ఇంత జరుగుతుంటే రాజుగాడు మాత్రం అక్కడ కూర్చొని ఇంకొక వేరే జోన్ లో ఉన్నాడు, నవ్వుకుంటున్నాడు. ఏం జరిగిందో నువ్వు చెబుతావా లేదంటే భూమికని పిలవనా? ఏం చేశారు చెప్పురా, అక్కడ ఏం జరిగిందో జడ్జిలకి ఆన్సర్. సరే భూమిక, అక్కడ ఏం జరుగుతోంది అక్కడ సోఫాల్లో డిస్కషన్ చెప్పండి. తనకి నా యాప్స్ చూపించాలంటే చిన్న కథ కదిరిదా. ఒక కాన్వర్సేషన్ జరిగింది మ్యామ్. ఏమంటే నేను అడిగాను రాజుగారు ఇప్పుడు నాకు కొంచెం బక్క అయ్యానా, కొంచెం స్లిమ్ అయ్యానని. అయ్యావు అంట. దెన్ సంఖ్య చూపించాడు తన యాప్స్ ని. నాకు ఇప్పుడు 2 packs వస్తుంది అంటే చెప్పాను. అప్పటి నుంచి నీ యాప్స్ చూపించు, నీ 2 packs చూపించు. నువ్వు సామాన్యుడు కాదురా. కాదు ఏమడిగాడు? యాప్సే కదా, లెట్స్ రైడ్ అనలేదు కదా. అన్న వాడి కళ్ళు కొంచెం మబ్బుగా ఉన్నాయన్న, చూడండి కొద్దిగా. అన్న 24 hours ప్రాక్టీస్. ఏమైంది కంటికి? ఏమైంది అసలు? ఏం కాలేదు. అన్నా ఇడు సార్ వీడు. అన్న ఏంటి ఇది? ఏంటి నువ్వు ఏదో అనుకుంటా, నువ్వు దగ్గర నాకు వస్తుంది. నాకు వాడు మాట్లాడుతున్నప్పుడు కూడా ఝాన్సీ వాళ్ళ అమ్మాయిలు ఉన్నారు కదా, అమ్మాయిలు వాడి కళ్ళు చిన్న మబ్బు మబ్బుగా ఉన్నాయన్నా, నాకు అర్థం కాలే. దగ్గరికి రా బాబు, వచ్చేస్తుంది దగ్గరికి. నీకో టెస్ట్ రా, ఈ లైన్ మీద స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్ళాలి. అన్న ఎందుకన్నా నేను నార్మల్ గా అమ్మ ఛాలెంజ్ 10 రూపాయలు అటు వెళ్ళాడు. టికెట్ సెమీఫైనల్లో నెక్స్ట్ రౌండ్ కి క్వాలిఫై అవుతున్నటువంటి కంటెస్టెంట్ ఆర్డర్ కదన్నా 1 2 3 19.5 మార్క్స్ అవుట్ ఆఫ్ 20 తో కంగ్రాచులేషన్స్ రిషిక. పండు కంగ్రాచులేషన్స్, బాటమ్ 6 లో నువ్వు ఉన్నావు. చూడాలనుకుంటా. ఏంటి పీఫర్ సార్ ఇచ్చారు, ఫస్ట్ ఓజీ నాకు వచ్చింది. కోట్ అలాగే ఉంచి, ఎలిమినేషన్ ఉంది ఇంకా. అసలు టాప్ 3 లేకపోవడం ఏంటి? నేను చాక్లెట్ అన్ని చేశాను. ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ జరిగిన తర్వాత అందరం ఒక జోన్ లో ఉన్నాం. రాజుగాడు మాత్రం అక్కడ కూర్చొని ఇంకొక వేరే జోన్ లో ఉన్నాడు. అన్న వాడి కళ్ళు కొంచెం మబ్బుగా ఉన్నాయన్న, చూడండి కొద్దిగా. అన్న 24 hours ప్రాక్టీస్. ఏమైంది కంటికి? ఏమైంది అసలు? ఏం కాలేదు. అన్న ఇడు సార్ వీడు. అన్న ఏంటి ఇది? ఏంటి నువ్వు ఏదో అనుకుంటా, నువ్వు దగ్గర నాకు వస్తుంది. నాకు
బావా నేను హర్ట్ అయ్యా. దేనికిరా? నువ్వు కదా మన్మధుడు, మరి నాగార్జున అంటారేంటి? బావా నేను కూడా హట్ అయ్యా. దేనికి? రాజకుమారు నువ్వైతే మరి మహేష్ బాబుని అంటారేంటి? నేను కూడా హర్ట్ అయ్యా. దేనికి? బొకడాగా ఆడైతే నిన్నంటారేంటి? బావా నీకోసం నేను చెరుకు తెచ్చా. ఎక్కడదా ఇది? ఆ సూళ్ళూరుపేట ఈవెంట్ లో స్టేజ్ పక్కన కొన్నావా? మన ఢీ వాళ్ళు గాలిపటాలు ఎగరేసుకున్నారు. సో దానికి సంబంధించినటువంటి కొన్ని పిక్చర్స్ నా దగ్గర ఉన్నాయి. ఎంతకు తెగించారా? భూమిక గాలిపట నువ్వు ఎగరేసావా మాస్టర్ ఎగరేసాడా? కానీ అక్కడ భూమిక ఉన్న మాస్టర్ రెజినా కోసం ఎతుకుతున్నాడు. నువ్వు సామాన్యుడు కాదురా. మామూలుగా ఇప్పటి వరకు ఈడు ముగ్గులోకి దింపేవాళ్ళు, ఫస్ట్ టైం ఈయన్ని ముగ్గులోకి దింపారు. అది నిన్ను గాలిలో ఎగరవయ్యా అని చెప్పి గాలిపటం తీసుకుని వేస్తే బెడ్రూమ్ లోకి వెళ్ళావేంటయ్యా? ఎగిరే ఓపిక లేక ఇంక అక్కడే సెటిల్ అయ్యా. ఎవరు? హూ ఆర్ యు మ్యాన్? ఏంటి ఏం కనిపెట్టబోతున్నావు? ఇంతకు ముందు 4-5 కనిపెట్టాను. తప్పిపోయిన వాళ్ళని. ఇక్కడైతే కెమిస్ట్రీ ల్యాబ్ లా ఉంది, బట్ ఇక్కడ ఏంటి బల్బ్ ఉంది. అదే నేను కొత్తగా కనిపెట్టిన పరికరం. అక్కడ ఉన్న వాళ్ళలో ఒక పర్సన్ పిలిచి నేను ఒకసారి ఇలా అన్నానంటే ఆ పర్సన్ అద్దుకో అలాగొచ్చేస్తుందా? ఫస్ట్ వెలుగు వస్తది, తర్వాత వాడి మొహంలో ఎరుపు వస్తుంది. చిన్న కథ కదిరిద్యా. ఇప్పుడు రాజు గురించి యంత్రం మొత్తం చెప్పబోతోంది. 1 2 3 స్టార్ట్. డీలో రాజుని అందరూ కింగు అంటుంటారు, కానీ ఈ కింగు మాత్రం కొంగు కనపడితే ఆగడం. ఇదేంద్రిద్యా. వీడిని అందరూ జెంటిల్మ్యాన్ అనుకుంటారు, కానీ వీడు జెంటిల్మ్యాన్ కాదు, ఫ్లాష్ మ్యాన్. ఎక్కడికి పడితే అక్కడికి ఫ్రైడ్ రైస్లు తీసుకెళ్తుంటాడు. మాకు ఎనర్జీ కావాలా, అది సరిపోవట్లేదు. ఈ అభి ఎన్నో సీజన్లు డీలో చేశాడు. ఇన్ని సీజన్ల నుండి అతను అభిగా ఎంత పేరు తెచ్చుకున్నాడో ఈ ఒక్క సీజన్ లో ఆది తమ్ముడిగా అంత పేరు తెచ్చుకున్నాడు. మధ్యలో చోట డాన్స్ చేయలేదు, ఓన్లీ ఎక్స్ప్రెషన్ చేశారు ఇద్దరు. మంజుల ఫిల్లింగ్ ఎక్స్ప్రెషన్. ఆవు ఆవు ఓ అమ్మ ఆవు అంటే అలా అమ్మని కాదమ్మా. You're looking very pretty today. That is right leg forward and left leg backward. ఎక్సలెంట్. ఆడి కసి మామూలుగా లేదు. ఎలా 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 నాలో కళ చూపేదిలా. వెయ్యవయ్యా వెయ్యి. లెట్స్ బిగిన్ D10. D10 ఎంటర్టైన్మెంట్ టన్నుల కొద్దీ ఉంటది. ఏమన్నా గాలం వేసావా స్వామి? రసికేంద్ర స్వామి. ఇప్పటివరకు ఎక్కడున్నావు నువ్వు అసలు? నా కళ్ళకి కనబడుతుంది D10 ఎలా ఉంటుందో అని. ఎలా 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 నాలో కళ చూపేదిలా. నాకు నేను చూసే సంకేత గుర్తొచ్చాడు. నువ్వే